మన టాపిక్ ఇంజనీరింగ్ డ్రాయింగ్లో భాగంగా మన టాపిక్ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్. ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ ఇంజనీరింగ్ డ్రాయింగ్లో ఇది అతి ముఖ్యమైన చాప్టరు, అతి ముఖ్యమైన లెసన్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇందులో మనకు ఇంజనీరింగ్ డ్రాయింగ్లో మనకు ఎగ్జామ్ పేపర్ చూసినట్టయితే 75 మార్క్స్ ఎగ్జామ్ పేపర్ ఉంటే అందులో మనకు 45 మార్క్స్ మనకు ఈ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ నుండి మనకు కవర్ కావడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక పెద్ద క్వశ్చను. మనకు దాదాపు 3 వ్యూస్, ఇందులో 3 వ్యూస్ ఉంటే అందులో ఒక్కొక్క వ్యూస్ 15 మార్కులు తీసుకుంటే 45 మార్కులు మనకు దీని నుండే కవర్ అవుతాయి. దాదాపు మోర్ దెన్ 50% మార్క్స్ మనకు దీని నుండే కవర్ చేసుకోవచ్చు. స్కోరింగ్ కానీ ఈజీగా పాస్ కావడానికి కానీ చాలా అవకాశం ఉంది. కాబట్టి ఈ చాప్టర్ను మనము ఎన్ని ఫిగర్స్ మనకు వీలైతే అన్ని ఫిగర్స్ ప్రాక్టీస్ చేస్తూ పోతే ఇది ఈజీగా ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనము ఇంజనీరింగ్ డ్రాయింగ్ అంటే మీకు తెలుసు. ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది మనకు డీల్స్ విత్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, పాయింట్స్, లైన్స్, ప్లేన్స్, సాలిడ్స్, మిషన్ కాంపోనెంట్స్ అండ్ బిల్డింగ్స్ ఆన్ ఏ ఫ్లాట్ సర్ఫేస్. అలాగే డ్రాయింగ్స్ మస్ట్ షో ద షేప్ అండ్ సైజ్ ఆఫ్ ఈచ్ పార్ట్ ఆఫ్ ద కంప్లీట్ ప్రోడక్ట్. ఇది ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది పాయింట్స్, లైన్స్, ప్లేన్స్, సాలిడ్స్, మిషన్ కాంపోనెంట్స్ అట్లాంటి దాన్ని అన్నిటి కాంబినేషనే అన్నిటి పాయింట్స్, లైన్స్ ద్వారా ఫామ్ అయ్యేదే ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ ఈజ్ వన్ మెథడ్ ఆఫ్ ప్రొజెక్షన్ ఇన్ విచ్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ ప్రొజెక్టెడ్ ఆన్ ఇమాజినరీ ప్లేన్స్. ద ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ ఈజ్ ద స్టాండర్డ్ డ్రాయింగ్ ఫామ్ ఇన్ ద ఇండస్ట్రియల్ వరల్డ్. ఇక్కడ ఇండస్ట్రీలలో కానీ మనకు ఇండస్ట్రీలలో ఎక్కువగా మనకు ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అనేది ఎక్కువగా విరివిగా వినియోగంలో ఉండడం అనేది జరుగుతుంది. ఇందులో మనము ముందుకు వెళ్తే ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఇవన్నీ చెప్పే కంటే ముందు నేను ఇక్కడ మనకు 2 రకాల ప్రొజెక్షన్స్ మనకు ఉండడం అనేది జరుగుతుంది. 2 రకాల ప్రొజెక్షన్స్ అంటే పిక్టోరియల్ ప్రొజెక్షన్, పిక్టోరియల్ వ్యూ ఆర్ ఆర్థోగ్రాఫిక్ వ్యూ అని ఇట్లా 2 విధాలైన వ్యూస్ ఉండడం జరుగుతుంది. ఇందులో పిక్టోరియల్ వ్యూలో ఐసోమెట్రిక్ వ్యూ, పర్స్పెక్టివ్ వ్యూ, ఆబ్లిక్ వ్యూ అనేవి ఇవి 3 రకాలు ఉండడం జరుగుతుంది. అలాగే సెకండ్ వన్ ఆర్థోగ్రాఫిక్ వ్యూ. ఇక్కడ మనకు ఆర్థోగ్రాఫిక్ ఎలా వస్తుంది అని చెప్పి మనం చెప్పినట్టయితే ఇక్కడ ఐసోమెట్రిక్ వ్యూ అనే దాని గురించి కూడా మనం కొద్దిగా డెఫినేషన్ మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ది ఐసోమెట్రిక్ వ్యూ అంటే ద టైప్ ఆఫ్ పిక్టోరియల్ ప్రొజెక్షన్ ఇన్ విచ్ ఆల్ ద projectors are parallel but inclined at an angle of 30 degrees to the plane of projection. దీన్ని మనము మామూలుగా చెప్పినట్టయితే దీన్ని 3 డైమెన్షనల్ వ్యూ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఆల్ ద ప్రొజెక్టర్స్ ఆర్ ప్యారలల్ ఉంటూ 30 degrees ఇంక్లైన్డ్ ఉండి అది 3 డైమెన్షన్ అయి ఉంటే అది దాన్ని ఐసోమెట్రిక్ వ్యూ అని మనం చెప్తాము. అలాగే మనకు పర్స్పెక్టివ్ అని అన్నప్పుడు ద టైప్ ఆఫ్ పిక్టోరియల్ ప్రొజెక్షన్ ఇన్ విచ్ ఆల్ ద ప్రొజెక్టర్స్ కన్వర్జ్ ఆర్ మీట్ ఎట్ ఏ పాయింట్. ఒక పాయింట్ నుండి ఒక ఇమేజ్ ఒక స్టేషన్ నుండి ఫామ్ అయినప్పుడు దాన్ని మనము రేస్ ద్వారా ఫామ్ అయినప్పుడు దాన్ని పర్స్పెక్టివ్ వ్యూ అని చెప్తాము. అలాగే ఆబ్లిక్ ద టైప్ ఆఫ్ పిక్టోరియల్ ప్రొజెక్షన్ ఇన్ విచ్ వన్ ఫేస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్యారలల్ టు ద ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ అండ్ అడ్జసెంట్ ఫేస్ ఈజ్ ఇంక్లైన్డ్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ ద 45 degrees టు ద ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్. ఇది ఒక టైప్ ఆఫ్ పిక్టోరియల్ ప్రొజెక్షన్. ఇందులో ఆబ్జెక్ట్ ప్యారలల్గా ఉంటూ ప్యారలల్ టు ద ప్లేన్ ఉంటూ అడ్జసెంట్ ఫేస్ 45 degrees ఇంక్లైన్ ఉన్నప్పుడు దాన్ని ఆబ్లిక్ వ్యూ అని చెప్తాము. ఇది ఇక్కడ మనము ఇది పిక్టోరియల్ వ్యూ కింద ఇవి మనం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆర్థోగ్రాఫిక్ వ్యూ అనేది మన టాపిక్ కాబట్టి ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ ఈజ్ ప్యారలల్ ప్రొజెక్షన్. ఇది ఒక ప్యారలల్ ప్రొజెక్షన్ ఇన్ విచ్ ద ప్రొజెక్టర్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్ అండ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్. దీనిలో ప్రొజెక్టర్స్ ప్యారలల్గా ఉంటూ మరి పర్పెండిక్యులర్గా మనకు ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్కు పర్పెండిక్యులర్గా ఉండడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొజెక్షన్ షేప్ ఈజ్ obtained by the process of making an image of an object by projecting rays in a particular direction to a picture plane. Method of projection varies according to the direction in which the rays of sight are taken to the plane.
సో ఇది theory of orthographic projection. The orthographic projection, the object is placed at infinite distance from the observer, hence the rays formed by lines of sight from the eye to the object would grow longer and finally becomes infinite in length. These lines are parallel to each other and perpendicular to the picture plane. The image formed on the picture plane is known as orthographic projection. The word orthographic means to draw at right angles. సో ఆర్థోగ్రాఫిక్ అనే మీనింగ్ ఏంటంటే రైట్ యాంగిల్స్లో మనము డ్రా చేసిన విధానాన్ని మనం ఆర్థోగ్రాఫిక్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనము అసలు విషయము మనం దీని థియరీ గురించి దీని డిస్కషన్ డెప్త్గా మనము తెలుసుకోవాల్సిన అవసరము ఉంది. సో అలా అయితేనే మనం దీని గురించి కొద్దిగా అవగాహన ఉంటేనే మనము ఇందులో మనకు కరెక్టుగా పద్ధతిలో మనము ఐస్బార్ విఏఎస్ స్టాండర్డ్ ప్రకారంగా మనము కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయని కూడా మనం ముందు చెప్పుకోవడం జరిగింది. ఆ రూల్స్ ప్రకారంగా తర్వాత దీని థియరీ ఏంటి అనేది మనము డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఫిగరు చూపించిన విధంగా ఇక్కడ ప్లస్ ఆకారంలో మనకు ఒక ఫిగర్ కనిపించడం అనేది జరుగుతుంది. సో ఇది మనము ఒక అజంప్షన్, ఒక ఇమాజినేషన్ అని చెప్పి అనుకొని ఇక్కడ మనకు 4 భాగాలు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఇది ప్లస్ ఆకారంలో ఒక ఫిగర్ ఉంది. సో ఇక్కడ ఈ నిలువుగా ఉన్నదాన్ని మనము ఇది ఒక ప్లేను, ఇది ఒక సర్ఫేస్ అని అనుకుంటే ట్రాన్స్పరెంట్ సర్ఫేస్ అని అనుకోవాలి. సో ఇది వర్టికల్గా నిలువుగా ఉన్నదాన్ని వర్టికల్ ప్లేన్ అంటాము, అదే అడ్డంగా ఉన్నదాన్ని హారిజంటల్ ప్లేన్ అంటాము. సో ఇక్కడ ఒక్కొక్క భాగాన్ని ఫస్ట్ క్వాడ్రంటు, సెకండ్ క్వాడ్రంటు, థర్డ్ క్వాడ్రంటు, ఫోర్త్ క్వాడ్రంటు అని అంటాము. దీన్నే ఇంకో రకంగా మనము ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో మనం ఒక ఆబ్జెక్ట్ పెట్టి మనము దాన్ని ఇక్కడ చూపించిన విధంగా యారోస్ ప్రకారంగా ఇట్లా చూపించిన విధంగా మనము దాన్ని ఒక్కొక్క డైరెక్షన్ నుంచి మనము ఒక అబ్జర్వరు మనము చూస్తున్నాడు అని అనుకున్నప్పుడు చూస్తే దాని నుండి పడే షాడో, దాని రేస్ ఏవైతున్నాయో, ప్రొజెక్టర్స్ ఏవైతున్నాయో ఆ ప్లేన్ పైన మనము పడుతున్నప్పుడు దాన్ని మనము అక్కడ మనకు వచ్చే ఫిగర్ను మనము ఇక్కడ వర్టికల్ పైన పడ్డప్పుడు ఇక్కడ ఫస్ట్ యాంగిల్లో మనం చూసుకుంటే ఇక్కడ వర్టికల్ ప్లేన్ మీద పడ్డ ఇక్కడ రైట్ సైడ్ డైరెక్షన్లో చూపించిన విధంగా దీన్ని ఫ్రంట్ వ్యూ అనుకుంటాము. సో అదే పైనుంచి మనం చూస్తున్నప్పుడు అది దాని ఇక్కడ ఆబ్జెక్ట్ ఉందని అనుకుంటున్నాం కాబట్టి పైనుంచి చూసినప్పుడు దాని ఇమేజ్ ఇక్కడ హార్జెంటల్ ప్లేన్ మీద పడుతుంది. దాని ఇమేజ్ని మనం అప్పుడు దాన్ని టాప్ వ్యూ అనుకుంటాము. సో ఈ 2 వ్యూస్ మనకు దీని నుండి మనము చూసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇంకొకటి ఇక్కడ యారోస్ చూపించిన విధంగా దీన్ని దీన్ని తిప్పుతున్నట్టుగా క్లాక్ వైజ్గా ఇది తిరుగుతున్నట్టుగా మనము 90 డిగ్రీస్ క్లాక్ వైజ్ తిరుగుతుంది అని చెప్పి మనము అజంప్షన్ చేయాల్సి ఉంటుంది, ఊహించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ వర్టికల్ ప్లేన్ ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు ఇది హారిజంటల్ ప్లేను 90 డిగ్రీస్ ఇక్కడ టిల్ట్ అయ్యి ఇది క్లాక్ వైజ్లో 90 డిగ్రీస్ ఇక్కడ కిందికి వచ్చేసినప్పుడు అక్కడ మనకు దాన్ని మళ్ళీ మనం తిప్పి చూస్తే మనకు ఫస్ట్ వ్యూ ఫ్రంట్ వ్యూ అనేది వర్టికల్ ప్లేన్ పైన XY కిందనేమో దాని టాప్ వ్యూ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో ఇలా ఉన్నప్పుడు దీన్ని మనము ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ అని చెప్పుకుంటాము. సో అట్లనే ఈ 4 క్వాడ్రంట్స్ను మనము 4 యాంగిల్స్గా మనం తీసుకున్నప్పుడు దీన్ని డైహెడ్రల్ యాంగిల్ అని చెప్పి కూడా మనము పిలుస్తాము. సో ఇక్కడ మనం ఇంకొక నెక్స్ట్ సెకండ్ క్వాడ్రంట్లో మనం ఆబ్జెక్ట్ పెట్టి చూస్తున్నప్పుడు అప్పుడు దీంట్లో ఇంకో విధంగా ఉండడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకు సెకండ్ క్వాడ్రంట్లో టాప్ వ్యూ అండ్ ఫ్రంట్ వ్యూ అనేది ఓవర్లాప్ అనేది జరగడం అనేది జరుగుతుంది కాబట్టి ఇది సూపర్ ఇంపోజ్డ్ అని కూడా అనొచ్చు. సో ఇక్కడ ఓవర్లాప్ అవుతుంది కాబట్టి ఇక్కడ దీన్ని మనము సెకండ్ క్వాడ్రంట్లో ఉండి సెకండ్ యాంగిల్ అనేది మనము దాన్ని ప్రాక్టికల్గా వినియోగం అనేది లేదు. సో అట్లనే మనము థర్డ్ యాంగిల్లో చూసి థర్డ్ క్వాడ్రంట్లో మనము ఆబ్జెక్ట్ పెట్టి చూస్తున్నప్పుడు సో ఇది మనకు ఇంకో విధంగా కనిపించడం అనేది జరుగుతుంది. దీన్ని ప్రాక్టికల్గా నేను చెప్పినట్టు ఇది ఒక ట్రాన్స్పరెంట్ ఇమాజినేషను, అజ్యూమ్షన్ అని చెప్పి మనము ఉంచుకుంటూ దీన్ని మనం ఇలానే అర్థం చేసుకుంటూ పోతే ఇక్కడ థర్డ్ యాంగిల్లో మనకు ఇంకో విధంగా కనిపించడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ యాంగిల్ ఏదైతే ఫ్రంట్ వ్యూ పైన తర్వాత టాప్ వ్యూ కింద ఎలా వస్తుందో ఇక్కడ థర్డ్ యాంగిల్ దానికి అపోజిట్గా మనకు టాప్ వ్యూ పైన ఫ్రంట్ వ్యూ కింద రావడం అనేది జరుగుతుంది. సో ఇట్లా
ఇది టిల్ట్ చేస్తూ 90 డిగ్రీస్ టిల్ట్ చేస్తూ దీన్ని మనం అట్లా చూస్తూ పోతే సో ఇది ఆ రకంగా కనిపించడం అనేది జరుగుతుంది. అట్లాగే ఫోర్త్ క్వాడ్రంట్కి వెళ్ళినట్టయితే ఫోర్త్ క్వాడ్రంట్లో మనకు ఇది కూడా మనకు వినియోగంలో లేదు. ఇది కూడా సేమ్ మనకు సెకండ్ క్వాడ్రంట్లో సెకండ్ యాంగిల్ ఎట్లనో ఇది కూడా ఫోర్త్ క్వాడ్రంట్లో ఫోర్త్ యాంగిల్ కూడా అట్లానే ఓవర్లాప్ సూపర్ ఇంపోజ్ అనేది ఉన్నది కాబట్టి సో ఇది కూడా ప్రాక్టికల్గా వినియోగంలో లేదు. సో ఇక్కడ మనకు నెక్స్ట్ మనము చూసినట్టయితే ఫస్ట్ క్వాడ్రంటు సెకండ్ క్వాడ్రంటు ఎట్లా ఉంటుంది అనేది ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ మన ఫిగర్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఫ్రంట్ వ్యూ ఇక్కడ మనము ఈ ప్రాక్టికల్గా మనము ఈ ఫిగర్ను మనం కొద్దిగా అర్థం చేసుకుంటే ఇక్కడ రొటేట్ చేస్తున్నారు. రొటేట్ హెచ్పి త్రూ 90 డిగ్రీస్ క్లాక్ వైజ్ అనేది చూపించడం జరిగింది. సో అప్పుడు ఈ ఇమేజ్ అనేది ఈ షాడో అనేది ఇది కింద ఎక్స్వైకి కింద చూపించడం అనేది జరుగుతుంది. సో ఇట్లా ఈ రకంగా ఫస్ట్ యాంగిల్లో ఇది ఫామ్ కావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనము ఇది 3 వ్యూస్ తీసినప్పుడు దీన్ని ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అని చెప్పుకుంటాము. దీన్ని ఇంకో రకంగా ఆక్సిలరీ ప్రొజెక్షన్ అని కూడా అంటాము. సో ఇక్కడ మెయిన్గా మనము ఫిగర్లో ఐసోమెట్రిక్ వ్యూలో మనము ఒక ఫిగర్ను మనము చూసినప్పుడు మనకు ప్రధానంగా 6 రకాల మనకు 6 సైడ్ల నుంచి 6 రకాల వ్యూస్ మనము చూసుకోవచ్చు. సో 6 రకాల వ్యూను మనం ఒకసారి మనం ఊహించినట్టయితే ఇక్కడ ఒక బాక్స్లో మనము ఒక ట్రాన్స్పరెంట్ బాక్స్లో ఒక ఆబ్జెక్ట్ ఉంది అని మనము అజ్యూమ్ చేసినప్పుడు సో ఇది ఆ బాక్స్ను మళ్ళీ మనము ఆ ఇమేజ్ అన్ని ఆల్ సైడ్స్లో ఫామ్ అయినప్పుడు సో దాన్ని 6 సైడ్స్లో ఫామ్ అయినప్పుడు దాన్ని మనము అన్ఫోల్డ్ చేస్తే సో ఇక్కడ అన్ఫోల్డ్ యాంగిల్ లేఅవుట్ ఆఫ్ వ్యూస్ ఇక్కడ మనకు ఈ రకంగా రైట్ సైడ్లో చూపించిన విధంగా మనకు కనిపించడం అనేది జరుగుతుంది. దాన్ని మళ్ళీ మనము ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్లో ఫస్ట్ యాంగిల్ థర్డ్ యాంగిల్లో మనం చూస్తే సో ఇక్కడ చూపించిన విధంగా ఈ బాటంలో చూపించిన విధంగా ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ కూడా కనిపించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఒకటి రైట్ ఆర్ రాంగ్ అనేది కూడా చూపించడం జరిగింది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో డ్రా చేసిన విధంగా ఇది కరెక్ట్ ఫ్రంట్ వ్యూ పైన టాప్ వ్యూ కింద సైడ్ వ్యూ ఇలా పక్కకు అనేది కనిపించడం జరుగుతుంది. ఇది కరెక్ట్ పద్ధతి. సో నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ రైట్ సైడ్ చూపించింది ఇది రాంగ్ పద్ధతి అనేది కూడా చూపించడం జరిగింది. సో ఇక్కడ మనము 6 సైడ్స్ అని చూపించాము. ఇక్కడ ఫిగర్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనము కొన్ని BIS యాజ్ పర్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ప్రకారంగానే మనం వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ఇంకొకటి ఇక్కడ మనం కొన్ని ఆర్థోగ్రాఫిక్ వ్యూస్లో మనం చూస్తున్నప్పుడు పైనుంచి చూస్తున్నప్పుడు పక్క నుంచి సైడ్ నుంచి చూస్తున్నప్పుడు ఫ్రంట్ నుంచి చూసినప్పుడు మనం అనుకున్న మెజర్మెంట్ మనకు కరెక్ట్ వ్యూ అనేది కనిపించదు. సో అక్కడ మనము అది ఎలా కనిపిస్తుంది టాప్ వ్యూ నుంచి చూస్తే ఒక స్లోప్లో వచ్చినప్పుడు ఎలా కనిపిస్తుంది అనేది ఇక్కడ ఇంక్లైన్డ్ సర్ఫేస్ వచ్చినప్పుడు ఎలా కనిపిస్తుంది అనేది కూడా ఇక్కడ చూపించడం అనేది జరిగింది. సో కర్వ్డ్ వచ్చినప్పుడు ఎలా కనిపిస్తుంది అనేది ఇక్కడ ఈ ఫిగర్లో చూపించడం జరిగింది. సో ఇక్కడ మనము చెప్పుకున్నట్టు టైప్స్ ఆఫ్ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్లో 4 యాంగిల్స్ అన్నాము. దాన్నే మనము డైహెడ్రల్ యాంగిల్స్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ యాంగిల్ ఫిగరు ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ ఫస్ట్ యాంగిల్ ఫిగర్లో ఫ్రంట్ వ్యూ పైన ఉంటుంది, టాప్ వ్యూ కింద ఉన్నది, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది. సో ఇది ఈ రకంగా ఉండడం అనేది జరుగుతుంది. సెకండ్ యాంగిల్లో మాత్రం ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు ఓవర్లాప్ అనేది జరుగుతుంది. జరగడంతో టాప్ వ్యూ ఫ్రంట్ వ్యూ అనేది ఓవర్లాప్ జరగడంతో దీన్ని మనము కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి సో ఈ కన్ఫ్యూజన్తో దీన్ని వినియోగంలో తీసుకోకపోవడం అనేది జరుగుతుంది. సో థర్డ్ యాంగిల్లో మనము టాప్ వ్యూ పైన ఫ్రంట్ వ్యూ పైన అనేది కూడా ఫ్రంట్ వ్యూ కింద అనేది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఫోర్త్ యాంగిల్లో కూడా మళ్ళీ XY కింద ఇది టాప్ వ్యూ ఫ్రంట్ వ్యూ అనేది ఓవర్లాప్ ఉంది కాబట్టి వాటి వినియోగం అనేది లేదు. సో ఇది ఇక్కడ వరకు మనము ఈ రకంగా మనము ఇది 4 యాంగిల్స్లో మనకు వినియోగం ఉన్నది. ఫస్ట్ యాంగిల్ అండ్ థర్డ్ యాంగిల్ అనేటివి ఉన్నవి. సో యాజ్ పర్ BIS ప్రకారంగా మనకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారంగా మనకు దాని కన్వెన్షన్లు ఫస్ట్ యాంగిల్కి ఏం కన్వెన్షన్ ఇవ్వాలి, థర్డ్ యాంగిల్కి ఏ కన్వెన్షన్ ఇవ్వాలి అనేది ఇక్కడ లెఫ్ట్ సైడ్ది ఫస్ట్ యాంగిల్, రైట్ సైడ్ది థర్డ్ యాంగిల్ అనేది చూపించడం జరిగింది. సో ఇక్కడ బెస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ ఏదని చెప్పుకోవాలన్నప్పుడు ఇందాక చెప్పినట్టు ఫస్ట్ యాంగిల్ అండ్ థర్డ్ యాంగిల్ అనేది బెస్ట్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఫర్ ఆర్థోగ్రాఫిక్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఇక్కడ మనము కంపారిజన్లో ఫస్ట్ యాంగిల్ అండ్ థర్డ్ యాంగిల్ మనము చూసినప్పుడు ఇక్కడ
థర్డ్ యాంగిల్లో ఒక ఆబ్జెక్ట్ని పెట్టి మనము చూసినప్పుడు ఇక్కడ ఈ రకంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ థర్డ్ యాంగిల్లో ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు అదే టాప్ వ్యూ ఇక్కడ పైన హెచ్పి పైన కనిపించింది. ఇక్కడ ఇది ఈ ఫస్ట్ యాంగిల్ ఈ రకంగా కనిపిస్తే థర్డ్ యాంగిల్ ఇంకో రకంగా కనిపించడం అనేది జరుగుతుంది. వీటిని మళ్ళీ మనం టిల్ట్ చేస్తే ఇది ఫస్ట్ యాంగిల్నేమో టాప్ వ్యూ కిందికి వచ్చి ఫ్రంట్ వ్యూ పైకి రావడము, అలాగే థర్డ్ యాంగిల్లో టాప్ వ్యూ పైకి వచ్చి ఫ్రంట్ వ్యూ కిందికి రావడం అనేది మనము ప్రాక్టికల్గా మనము జస్ట్ అజ్యూమ్ చేసి మనము అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ సైడ్ వ్యూ అనేది ఇక్కడ మనకు ప్రాక్టికల్గా ఇప్పుడు నేను చెప్పిన ఫిగర్ ప్రకారంగా సైడ్ వ్యూ అనేది మనకు ఫస్ట్ యాంగిల్లో మాత్రము లెఫ్ట్ సైడ్ వ్యూను మనం రైట్ సైడ్ చూపిస్తాము, రైట్ సైడ్ వ్యూను మనము లెఫ్ట్ సైడ్ చూపిస్తాము. అది మనకు అది ఫస్ట్ యాంగిల్లో మనం అదే రకంగా కనిపిస్తుంది కాబట్టి మనము అలానే చూపించాల్సిన అవసరం ఉంది. బట్ థర్డ్ యాంగిల్లో మాత్రం ఆ రకంగా కనిపించదు. సో లెఫ్ట్ సైడ్కే తర్వాత రైట్ సైడ్కే చూపించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ప్రెజెంటేషన్ ఆఫ్ వ్యూస్ చూపించినప్పుడు ఇట్లా సింబల్ మనము దాని కన్వెన్షన్ చూపిస్తూ ఈ రకంగా మన ఫస్ట్ యాంగిల్ను ఈ రకంగా మనం కంప్లీట్ చేసుకొని చూపించవచ్చు. సో ఇక్కడ మనం మెయిన్గా డిఫరెన్స్లు చూసుకున్నట్టయితే ఫస్ట్ యాంగిల్ థర్డ్ యాంగిల్ డిఫరెన్స్ చూసినట్టయితే ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్, ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద థర్డ్ క్వాడ్రంట్. సో ఇక్కడ రెండవది ద ఆబ్జెక్ట్ లైస్ బిట్వీన్ ద అబ్జర్వర్ అండ్ ద ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్. ఇక్కడ ఫస్ట్ యాంగిల్లో ఆబ్జెక్టు అబ్జర్వర్కు తర్వాత ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్కు మధ్యలో ఉండడం జరుగుతుంది. ఇక్కడ థర్డ్ యాంగిల్లో చూసుకున్నట్టయితే ద ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ లైస్ బిట్వీన్ ద అబ్జర్వర్ అండ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్కు మధ్యలో ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ ఉండడం అనేది జరుగుతుంది. సో మూడవది ఇన్ దిస్ మెథడ్ వెన్ ద వ్యూస్ ఆర్ డ్రాన్ ఇన్ ద రిలేటివ్ పొజిషన్ ద ప్లాన్ కమ్స్ బిలో ద ఎలివేషన్, ద లెఫ్ట్ సైడ్ వ్యూ ఈస్ డ్రాన్ ఇన్ రైట్. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఫస్ట్ యాంగిల్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూపించడం జరుగుతుంది, రైట్ సైడ్ వ్యూను లెఫ్ట్ సైడ్ డ్రా చేయడం అనేది జరుగుతుంది. థర్డ్ యాంగిల్లో మాత్రము లెఫ్ట్ సైడ్ వ్యూను లెఫ్ట్ సైడ్కే, తర్వాత రైట్ సైడ్ వ్యూను రైట్ సైడ్కే మనము డ్రా చేస్తాం. సో ఫోర్త్ వన్ ద ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ ఈజ్ అజ్యూమ్ టు బి నాన్ ట్రాన్స్పరెంట్. సో ఇక్కడ ఫస్ట్ యాంగిల్లో ట్రాన్స్పరెంట్ అనేది ఉండదు కాబట్టి ఫస్ట్ యాంగిల్ను మనము దాన్ని నాన్ ట్రాన్స్పరెంట్ కింద మనము అనుకోవడం అనేది అజ్యూమ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే థర్డ్ యాంగిల్లో మాత్రము ద ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ ఈజ్ అజ్యూమ్ టు బి ట్రాన్స్పరెంట్ అని మనము అజ్యూమ్ ఊహించుకోవాల్సి వస్తుంది. సో కన్వెన్షన్స్ ఇక్కడ ఫస్ట్ యాంగిల్లో లెఫ్ట్ సైడ్ చూపించిన విధంగా అదే మనము థర్డ్ యాంగిల్లో రైట్ సైడ్ చూపించిన విధంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇది BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారంగా ఇచ్చిన కన్వెన్షన్స్ ఇవి. అలాగే నెంబర్ 6 నార్మల్లీ దిస్ ప్రొజెక్షన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఇండియా అండ్ బ్రిటిష్ కంట్రీస్. సో ఇక్కడ మన ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ అనేది యూరోపియన్ కంట్రీస్ లైక్ ఇండియా తర్వాత బ్రిటిష్ కంట్రీస్లలో ఇది ఎక్కువగా వినియోగం అనేది ఇదే వాడకం అనేది ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ ఉండడం అనేది ఉంది. అందుకే దీన్ని యూరోపియన్ ప్రొజెక్షన్ అని కూడా మనము మనం పిలుస్తుంటాము. సో అలాగే థర్డ్ యాంగిల్ను ఇది ఎక్కువ నార్త్ అమెరికా USAలో తర్వాత ఆస్ట్రేలియాలో ఇది ఎక్కువగా థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ అనేది వినియోగం ఉంది. దీన్ని ఆస్ట్రేలియన్ ప్రొజెక్షన్ అని కూడా పిలవడం అనేది అది అమెరికన్ ప్రొజెక్షన్ అని కూడా పిలుస్తూ ఉండడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనము పాయింట్స్ ఇక్కడ మనము ఈ ఫిగర్లు మనం 3 రకాల వ్యూస్ మనం గీసినప్పుడు దీన్ని ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అని చెప్పుకుంటామని ఇందాక అనుకున్నప్పుడు ఇది ఐసోమెట్రిక్ వ్యూ 3D వ్యూ నుంచి మనము ఈ ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ అనేది రావడం అనేది జరుగుతుంది. కాబట్టి దీనిలో కొన్ని పాయింట్స్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ మనము ప్రాక్టికల్గా మనం గీస్తూ పోతుంటే ఇక్కడ కొన్ని పాయింట్స్ మనకు కొన్ని డౌట్స్ అనేది వస్తుంటాయి. సో ఆ పాయింట్స్ను మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. బోత్ ద టాప్ వ్యూ అండ్ ఫ్రంట్ వ్యూ ఆర్ ఆల్వేస్ ఇన్ వర్టికల్ లైన్లోనే మనము టాప్ వ్యూ ఫ్రంట్ వ్యూ గీయాల్సి ఉంటుంది. సో బోత్ ఫ్రంట్ వ్యూ అండ్ సైడ్ వ్యూ ఆర్ ఆల్వేస్ ఇన్ హారిజాంటల్ లైన్. బోత్ ఫ్రంట్ వ్యూ అండ్ సైడ్ వ్యూని వాటిని పక్కనే గీయాల్సి ఉంటుంది. సో హోల్స్, గ్రూవ్స్ అండ్ స్లాట్స్ ఎట్సెట్రా ఆర్ అజ్యూమ్ టు బి డ్రిల్డ్ ఆర్ కట్ త్రూ ద ఫుల్ లెంత్. సో ఇక్కడ హోల్స్, గ్రూవ్స్, స్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము టు బి డ్రిల్డ్ ఆర్ కట్ త్రూ ద ఫుల్ లెంత్ మనము కంప్లీట్ లెంత్ అది కట్ అయినట్టు అని మనం అజ్యూమ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో తర్వాత హిడెన్ లైన్స్ ఆర్ పార్ట్స్ షుడ్ బి షౌన్ ఇన్ ఆల్ ద ఆర్థోగ్రఫీ వ్యూస్ బై డాష్డ్ లైన్స్. సో హిడెన్ లైన్స్ ఆర్ పార్ట్స్ అవి ఏవైతే ఉన్నాయో వాటిని మనము డాష్డ్ లైన్లో ద విజిబుల్ ఎడ్జ్ షుడ్ బి షౌన్ ఇన్ సాలిడ్
లైన్స్ ఇలా ఈ రకంగా చేయాల్సి ఉంటుంది. సో అలాగే సూటబుల్ రేడియస్ మే బి అజ్యూమ్డ్ ఫర్ స్మాల్ కర్వ్స్ ఆఫ్ ఫిల్లెట్ అన్లెస్ అదర్వైజ్ స్టేటెడ్. సో రేడియస్ ఎప్పుడైనా మనకు చిన్న కర్వ్స్ అలా ఉన్నప్పుడు మనము మామూలుగా వీటిని మనము అజ్యూమ్ చేసుకొని ఆ కర్వ్ను మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇఫ్ ఏ సర్ఫేస్ ఈజ్ ప్యారలల్ టు ఏ ప్రొజెక్షన్ ప్లేన్, ఇట్స్ ప్రొజెక్షన్ ఆన్ దట్ ప్లేన్ విల్ గివ్ ఇట్స్ ట్రూ షేప్ అండ్ సైజ్. ద సర్ఫేస్ ఈజ్ ప్యారలల్ టు ప్రొజెక్షన్ ప్లేన్, ప్రొజెక్షన్ ఆన్ దట్ ప్లేన్ విల్ గివ్ ఇట్స్ ట్రూ షేప్. కరెక్ట్. సర్ఫేస్ ఈజ్ ప్యారలల్గా ఉన్నప్పుడు ప్రొజెక్షన్ ప్లేన్ ప్రొజెక్షన్ ప్లేన్కు ప్యారలల్గా ఉన్నప్పుడు దానికి ఫుల్ లెంత్గా మనము ట్రూ షేపు సైజు అనేది చూపించడం జరుగుతుంది. ఇన్ ఎనీ ఆర్థోగ్రఫీ వ్యూ ఓన్లీ 2 ఆఫ్ ద 3 డైమెన్షన్స్ ఆర్ విజిబుల్. ఏ ఆర్థోగ్రఫీ అయినా కూడా ఒక ఓన్లీ 2 మెజర్మెంట్సే మనకు కనిపించడం అనేది కనిపిస్తుంది. అది ఫ్రంట్ వ్యూలో లెంత్ అండ్ హైట్, ఇందులో విడ్త్ అనేది కనిపించడం అనేది విడ్త్ కన్సిడర్ చేయడం అనేది జరగదు. అలాగే టాప్ వ్యూలో లెంత్ అండ్ విడ్త్, అలాగే సైడ్ వ్యూలో హైట్ అండ్ విడ్త్ ఇలా ఇవి కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనము కింద మనం చూసుకున్న ఫిగర్లు ఇది మనకు ఐసోమెట్రిక్, దీన్నే మనము పిక్టోరియల్ డ్రాయింగ్ అని చెప్తాము, 3D డైమెన్షనల్ డ్రాయింగ్. సో దీని నుండి మనకు 3 వ్యూస్ మనకు కనిపిస్తాయి. ఈ 3 వ్యూస్ను మనం ఇక్కడ డ్రా చేయడం జరిగింది. సో ఇది ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్లో డ్రా చేయడం జరిగింది. ఈ రకంగా ఫ్రంట్ వ్యూ పక్కకు సైడ్ వ్యూ, తర్వాత ఫ్రంట్ వ్యూ కింద టాప్ వ్యూ అనేది గీయడం అనేది జరిగింది. సో దీని ప్రొసీజర్ ఫర్ ప్రిపేరింగ్ ఆర్థోగ్రఫీ వ్యూ: determine the overall dimensions of the required views so that the views are conveniently accommodated on the డ్రాయింగ్ షీట్. సో ఇది మనము ఇవి ప్రొసీజర్, దీన్ని గుర్తుపెట్టుకుని దీని ప్రకారంగా మనము కంప్లీట్ చేసుకుంటే డ్రాయింగ్ అనేది క్వాలిటీ రావడం జరుగుతుంది. సో ఇన్ టైంలో టైం వేస్ట్ కాకుండా ఇన్ టైంలో కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. సో దాని ఓవరాల్ లెంత్ ఏముంది అది చూసుకొని ఆ డ్రాయింగ్ షీట్ పైన అది అకామిడేట్ అవుతుందా లేదా అది చూసుకోవాలి. మార్క్ ద డైరెక్షన్ ఆఫ్ యారో ఫ్రమ్ విచ్ ద ఆబ్జెక్ట్ ఈస్ టు బి సీన్ ఇట్స్ ఫ్రంట్ వ్యూ. ఎప్పుడైతే ఒక ఫిగర్కు యారో మార్క్ యారో ఇచ్చినప్పుడు ఎక్కడైతే ఒక యారో చూపించినప్పుడు దాన్ని మనము ఆ డైరెక్షన్ ఫ్రంట్ వ్యూ అని అనుకోవడము అనేది చేయాల్సి ఉంటుంది. అదర్ వ్యూస్ మే బి ఆబ్టైన్డ్ బై వ్యూవింగ్ ఇన్ డైరెక్షన్ ప్యారలల్ టు ద అదర్ 2 యాక్సిస్. మిగతావి ప్యారలల్ డైరెక్షన్ టు ద మిగతా 2 యాక్సిస్కు ప్యారలల్గా మనము గీస్తూ వెళ్ళాల్సిన ఉంటుంది. సర్ఫేసెస్ విచ్ ఆర్ ప్యారలల్ టు ద డైరెక్షన్ ఆఫ్ విజన్ విల్ బి సీన్ యాజ్ లైన్స్ అండ్ ఎడ్జెస్ ప్యారలల్ టు ఇట్ విల్ బి సీన్ యాజ్ పాయింట్స్. సర్ఫేసెస్ విచ్ ఆర్ ప్యారలల్ direction of vision will be seen lines and edges parallel to it will be seen as points. So next, first draw a center line in all the views when any cylindrical position or hole is seen. Cylindrical position hole ఏదైనా ఉన్నప్పుడు అప్పుడు మనము ఫస్ట్ సెంటర్ లైన్ గీయాలి. సో అలాగే ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ మనము ఈ ఆర్డర్లో గీయాల్సి ఉంటుంది. ద సర్కిల్స్ అండ్ ఆర్క్స్ ఆఫ్ సర్కిల్స్, స్ట్రేట్ లైన్స్ ఆఫ్ ప్రాపర్ షేప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, ద స్ట్రేట్ లైన్స్ అండ్ స్మాల్ కర్వ్స్ ఎట్సెట్రా ఫర్ మైనర్ డీటెయిల్స్. సో ఇలా ఆల్ ద హోల్స్, గ్రూవ్స్ ఎట్సెట్రా షుడ్ బి అజ్యూమ్డ్ టు బి డ్రిల్డ్. సో హోల్స్ అవి మనం డ్రిల్ అయినాయని చెప్పి ఊహించుకోవాల్సి ఉంటుంది. డార్క్ ఇన్ ద ఫినిష్డ్ ఆర్థోగ్రాఫిక్ వ్యూ విత్ మినిమం నెంబర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ లైన్స్. సో కంప్లీట్ అయిన ఆర్థోగ్రాఫిక్ వ్యూను మినిమము డార్క్ చేసి మనము అది అవుట్లైన్ను డార్క్ చేసి కన్స్ట్రక్షన్ లైన్స్ని లైట్గా మనం థిన్గా గీయాల్సిన అవసరం ఉంది. సో కంప్లీట్ ద డైమెన్షనింగ్ ఇంక్లూడింగ్ ద టైటిల్స్ అండ్ నోట్స్. లాస్ట్లో మనము టైటిల్స్, నోట్స్ ఏమైనా ఉంటే అప్పుడు మనము అది డైమెన్షనింగ్ ఇచ్చుకుంటూ ఆ టైటిల్స్ నోట్స్ మనం ఇంతకుముందు లెటరింగ్ ఎలా ఉండాలనేది చెప్పుకుండడం జరిగింది BIS ప్రకారంగా. ఆ రకంగా టైటిల్స్ ఎలా రాయాలి, డైమెన్షనింగ్ ఎలా వేయాలి, ఆ రూల్స్ పాటిస్తూ మనం అది కంప్లీట్ చేయాలి. సో ఫైనల్లీ చెక్ వెదర్ ద డ్రాయింగ్ ఈజ్ కంప్లీట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ విత్ అక్యురసీ. సో ఇక్కడ అక్యురసీ ప్రకారంగా అన్ని మూడు డ్రాయింగ్స్ కంప్లీట్ అయినాయా లేదా, అక్యురసీ వచ్చిందా లేదా అబ్జర్వ్ చేసి
ఫైనల్లీ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ మనకు ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ కొన్ని ఫిగర్స్ కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ ఫస్ట్ యాంగిల్లో ఉండడం అనేది జరిగింది. సో ఇక్కడ ఎలివేషను అంటే ఫ్రంట్ వ్యూ, ప్లాన్ అంటే టాప్ వ్యూ, ఇక్కడ సైడ్ వ్యూ ఇలా చూపించడం జరిగింది. ఇది ఫస్ట్ యాంగిల్లో ఉండడం జరిగింది. సో ఇట్లా నెంబర్ ఆఫ్ ఫిగర్స్ మనకు డ్రాయింగ్ టెక్స్ట్ బుక్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఇవన్నీ మనకు మిషన్ కాంపోనెంట్స్, మిషన్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి సో ఇవి చాలా ఇంపార్టెంట్. మీకు ఫ్యూచర్లో ఇవి కాంపోనెంట్స్ ఇట్లాంటి కర్వ్స్ ఇవన్నీ వస్తుంటే చేస్తూ పోతుంటే ఇందులో కొన్ని ప్రాక్టీస్ అనేది కొన్ని అవసరం ఉంటుంది. సో ఖచ్చితంగా ఇది నెంబర్ ఆఫ్ ఫిగర్స్ ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో సో అప్పుడు దీని గురించి కంప్లీట్ అవగాహన అనేది రావడం జరుగుతుంది. ఎట్లాంటి టఫ్ ఫిగర్ ఇచ్చినా కూడా మీరు ఇది తేలికగా వితిన్ షార్ట్ టైంలో కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎగ్జామ్లో మనకు అక్కడ వెళ్ళిన తర్వాత మనకు టైం అనేది తొందరగా గడిచినట్టు అనిపిస్తుంది కాబట్టి సో డ్రాయింగ్లో మనం ముందే ప్రాక్టీస్ చేసుకుంటే ఇన్ టైంలో మనము ఆ ఎగ్జామ్లో డ్రాయింగ్ మనము ఇన్ టైంలో కంప్లీట్ చేసుకొని ఇన్ టైంలో మనము ఎగ్జామ్ను ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో కాబట్టి ముందే బిఫోర్ ప్రాక్టీస్ అనేది అత్యంత ఆవశ్యకతం కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని భావిస్తూ